హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. ఈ రోజు మనం ఒక రోమాంచకరమైన హారర్ థ్రిల్లర్ గురించి మాట్లాడబోతున్నాం. అదే ది విలేజ్. ఇది ఒక తమిళ హారర్ థ్రిల్లర్ సిరీస్. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ఇందులో భయంకరమైన ఒక గ్రామంలో జరిగే అనూహ్య సంఘటనలు ఒక కుటుంబాన్ని రక్షించే ప్రయత్నం గురించి చెప్తుంది. దీనిని మిలింద్ రావ్ సృష్టించి డైరెక్ట్ చేశారు. ఇది అశ్విన్ శ్రీవత్ సంగం మరియు షామిక్ దస్గుప్తా రాసిన గ్రాఫిక్ హారర్ నవల్ ది విలేజ్ సిన్స్ ఆఫ్ ది పాస్ట్ హారర్స్ ఆఫ్ ది ఫ్యూచర్ ఆధారంగా రూపొందించబడింది. బిఎస్ రాధాకృష్ణన్ నిర్మించిన ఈ సిరీస్ 6 ఎపిసోడ్లతో కాటియాల్ అనే ఒక రిమోట్ గ్రామంలో జరిగే భయంకర సంఘటనలను చూపిస్తుంది. ఇందులో ఒక డాక్టర్ తన కుటుంబాన్ని రక్షించడానికి చేసే పోరాటం, గ్రామంలో దాగి ఉన్న ఒక చీకటి రహస్యం గురించి కథ ఉంటుంది. ఈ సిరీస్ హారర్, సస్పెన్స్, ఎమోషనల్ డ్రామాను అద్భుతంగా మేళవించింది. అలాగే మానవత్వం, శాస్త్రీయ ప్రయోగాలు, పరిణామాల గురించి లోతైన సందేశం ఇస్తుంది. ది విలేజ్ కథ కాటియాల్ అనే ఒక రిమోట్ గ్రామంలో జరుగుతుంది. ఇక్కడ ఒక రాత్రిలో 3 వేరువేరు గ్రూపులు అనుకోకుండా కలుస్తాయి. ఒక డాక్టర్ అయిన గౌతమ్ సుబ్రమణియన్ తన కుటుంబాన్ని రక్షించడానికి ఈ గ్రామంలోకి వస్తాడు. అక్కడ అతని భార్య నేహా మరియు కూతురు మాయా ఒక వాన్ లో గ్రామంలో చిక్కుకుంటారు. ఈ గ్రామంలో ఒక చీకటి రహస్యం దాగి ఉంది. ఎక్సోజెనిక్స్ అనే ఒక రహస్య ల్యాబ్. ఇక్కడ జన్యు ప్రయోగాలు జరుగుతాయి. దానివల్ల గ్రామస్తులు భయంకరమైన మ్యూటెంట్లుగా మారారు. గౌతమ్, 2 స్థానికులు శక్తివాల్ మరియు కరుణాగం తమ పిల్లలను కాపాడేందుకు ఒక మిలిటరీ మ్యాన్ ఫర్హాన్ హమీద్ తో కలిసి ఈ భయంకర గ్రామంలో పోరాడతారు. కథలో సస్పెన్స్, హారర్, కుటుంబ బంధాలు అన్ని కలిసి ఒక థ్రిల్లింగ్ అనుభవాన్ని ఇస్తాయి. కథలో ముఖ్య పాత్రలు: గౌతమ్ సుబ్రమణియన్ ఒక యువ డాక్టర్ తన భార్య నేహ మరియు కూతురు మాయాని రక్షించడానికి కాటియాల్ గ్రామంలోకి వస్తాడు. అతను ధైర్యవంతుడు, తెలివైనవాడు, కానీ గతంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఒక రహస్యాన్ని దాచి ఉంటాడు. నేహ సుబ్రమణియన్ గౌతమ్ భార్య, ఒక బలమైన మహిళ. తన కూతురు మాయాని కాపాడేందుకు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటుంది. మాయా సుబ్రమణియన్ గౌతమ్ మరియు నేహ కూతురు ఈ భయంకర గ్రామంలో చిక్కుకుంటుంది. శక్తివేల్ కాటియాల్ గ్రామస్తుడు తన కుమారుడు కోసం గ్రామంలోకి వస్తాడు. గ్రామ రహస్యాల గురించి కొంత తెలుసు. కరుణాగం మరొక స్థానికుడు తన కుమార్తెను రక్షించడానికి గౌతమ్ తో కలిసి పోరాడతాడు. ఫర్హాన్ హమీద్ ఒక మిలిటరీ ఆఫీసర్ ఎక్సోజెనిక్స్ ల్యాబ్ గురించి రహస్య ఆర్డర్ తో గ్రామంలోకి వస్తాడు. హ్యాపీ ఒక మిస్టీరియస్ పాత్ర, గ్రామ రహస్యాలతో సంబంధం ఉంది. ద విలేజ్ సిరీస్ మొత్తం 6 ఎపిసోడ్లుగా ఉంది. ఒక్కో ఎపిసోడ్ 30 నుంచి 35 నిమిషాలు. ఇప్పుడు ప్రతి ఎపిసోడ్ ను సంక్షిప్తంగా చూద్దాం. కథ ఎలా ముందుకు సాగుతుందో అర్థం చేసుకుందాం. ఎపిసోడ్ 1 డీటూర్. సిరీస్ నవమలై అనే ఊరికి వెళ్తున్న ఒక వ్యాన్ తో మొదలవుతుంది. ఇందులో నేహ, మాయ మరియు ఇతర ప్రయాణికులు ఉంటారు. రోడ్ బ్లాక్ వల్ల వారు కాటియాల్ గ్రామం గుండా డైవర్ట్ అవుతారు. ఈ గ్రామంలో వారి వాన్ అదృశ్యమవుతుంది. శక్తివేల్ మరియు కరుణాగం తమ పిల్లలను కోల్పోయి దుఃఖిస్తారు. గౌతమ్ ఒక డాక్టర్ గా తన కుటుంబాన్ని కాపాడేందుకు కాటియాల్ కు వస్తాడు. ఈ ఎపిసోడ్ లో గ్రామం యొక్క భయంకర వాతావరణం, మ్యూటెంట్ జీవుల గురించి మొదటి సంకేతాలు కనిపిస్తాయి. ఎపిసోడ్ 2 రహస్యం వెల్లడి. గౌతమ్, శక్తివేల్, కరుణాగంలు గ్రామంలో కలుస్తారు. ఫర్హాన్ హమీద్ కూడా ఒక మిలిటరీ మిషన్ తో చేరుతాడు. వారు ఎక్సోజెనిక్స్ ల్యాబ్ గురించి తెలుసుకుంటారు. ఇక్కడ జన్యు ప్రయోగాలు గ్రామస్తులను మ్యూటెంట్లుగా మార్చాయి. నేహ మరియు మాయా ఒక గుహలో చిక్కుకొని ఉంటారు. గౌతమ్ వారిని కనుగొనే ప్రయత్నం చేస్తాడు. ఈ ఎపిసోడ్ లో హారర్ ఎలిమెంట్స్ బాగా హైలైట్ అవుతాయి. మ్యూటెంట్ల దాడులు భయానకంగా ఉంటాయి. ఎపిసోడ్ 3 to 4 పోరాటం మరియు అన్వేషణ. గౌతమ్, ఫర్హాన్, శక్తివేల్, కరుణాగంలు ఎక్సోజెనిక్స్ ల్యాబ్ కి చేరుకునేందుకు ఒక బృందంగా ఏర్పడతారు. వారు గ్రామంలోని మ్యూటెంట్లతో పోరాడుతూ ల్యాబ్ యొక్క చీకటి రహస్యాలను కనుగొంటారు. హ్యాపీ అనే పాత్ర ల్యాబ్ తో సంబంధం ఉన్న ఒక శాస్త్రవేత్తగా వెల్లడవుతుంది. నేహ మాయాని రక్షించడానికి స్వయంగా పోరాడుతుంది. ఈ ఎపిసోడ్లలో గౌతమ్ గతంలో ఎక్సోజెనిక్స్ తో సంబంధం ఉందని తెలుస్తుంది. ఇది అతని పాత్రకు ఒక ట్విస్ట్ ఇస్తుంది. ఎపిసోడ్ 5 క్లైమాక్స్ కి సన్నాహం. ఈ ఎపిసోడ్ లో బృందం ఎక్సోజెనిక్స్ ల్యాబ్ లోకి ప్రవేశిస్తుంది. అక్కడ వారు జన్యు ప్రయోగాల గురించి షాకింగ్ నిజాలను కనుగొంటారు. గౌతమ్ తన గత తప్పిదాలను ఎదుర్కొంటాడు, ఎందుకంటే అతను ఒకప్పుడు ఈ ప్రయోగాలలో పాల్గొన్నాడు. నేహ మరియు మాయాని రక్షించడానికి బృందం ఒక ప్రమాదకరమైన ప్లాన్ వేస్తుంది. ఈ ఎపిసోడ్ లో హారర్ మరియు ఎమోషనల్ మూమెంట్స్ బాగా మిక్స్ అవుతాయి. ఎపిసోడ్ 6 క్లైమాక్స్ మరియు రిజల్యూషన్. చివరి ఎపిసోడ్ లో గౌతమ్ మరియు బృందం ఎక్సోజెనిక్స్ ల్యాబ్ లను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తారు. వారి మ్యూటెంట్లతో ఒక భయంకర యుద్ధంలో పాల్గొంటారు. గౌతమ్ తన కుటుంబాన్ని రక్షిస్తాడు, కానీ ఈ ప్రక్రియలో శక్తివేల్ మరియు కరుణాగం
తమ పిల్లలను కోల్పోతారు. హ్యాపీ ల్యాబ్ ను రక్షించడానికి ప్రయత్నిస్తుంది, కానీ గౌతమ్ ఆమెను ఆపుతాడు. క్లైమాక్స్ లో గౌతమ్ తన గత తప్పిదాలకు పశ్చాత్తాపం చెందుతూ నేహా మరియు మాయాతో కలిసి గ్రామం నుండి బయటపడతాడు. అయితే ల్యాబ్ యొక్క రహస్యాలు పూర్తిగా బయటపడలేదని సూచించి ఒక ట్విస్ట్ ఉంటుంది. ఇది రెండో సీజన్ కు స్కోప్ ఇస్తుంది. థీమ్స్ మరియు సందేశం. ద విలేజ్ కేవలం ఒక హారర్ థ్రిల్లర్ సిరీస్ కాదు, ఇది శాస్త్రీయ ప్రయోగాల యొక్క నైతిక పరిణామాల గురించి, కుటుంబ బంధాల గురించి ఒక లోతైన సందేశం ఇస్తుంది. ఎక్సోజెనిక్స్ ల్యాబ్ లో జరిగిన జన్యు ప్రయోగాలు మానవాళి యొక్క అత్యాశ, శాస్త్రీయ ఆవిష్కరణలను దుర్వినియోగం చేయడం వల్ల జరిగే పరిణామాలను చూపిస్తాయి. గౌతమ్ యొక్క పాత్ర తన తప్పిదాలను సరిదిద్దుకోవడం ద్వారా మనకు రిడెంప్షన్ యొక్క ప్రాముఖ్యతను చూపిస్తుంది. అలాగే నేహా మరియు మాయా కోసం అతని పోరాటం కుటుంబం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండే త్యాగాన్ని హైలైట్ చేస్తుంది. సిరీస్ యొక్క హైలైట్స్: స్ట్రాంగ్ కాస్ట్. ఆర్య, దివ్య పిల్లై, జోన్ కొక్కెన్ వంటి నటులు తమ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచారు. ముఖ్యంగా ఆర్య యొక్క ఎమోషనల్ పర్ఫార్మెన్స్ సిరీస్ కు బలం. హారర్ ఎలిమెంట్స్: మ్యూటెంట్ జీవులు, గ్రామం యొక్క భయంకర వాతావరణం, ఎక్సోజెనిక్స్ ల్యాబ్ యొక్క సస్పెన్స్ సీన్స్ హారర్ అభిమానులకు ఆకట్టుకుంటాయి. సైంటిఫిక్ బ్యాక్డ్రాప్: జన్యు ప్రయోగాలు, జియో హజార్డ్ థీమ్ సిరీస్ కు ఒక ఆధునిక టచ్ ఇస్తాయి. ఇది సైన్స్ ఫిక్షన్ ఇష్టపడే వారికి ఆసక్తికరంగా ఉంటుంది. ఎమోషనల్ డెప్త్: గౌతమ్, నేహా, మాయాల మధ్య కుటుంబ బంధం, శక్తివేల్ మరియు కరుణాగం యొక్క త్యాగం సిరీస్ కు ఎమోషనల్ లేయర్ జోడిస్తుంది. ఈ సిరీస్ మీకు సస్పెన్స్, హారర్, కుటుంబ బంధాల గురించి ఒక అనూహ్య అనుభవాన్ని ఇస్తుంది. మీరు హారర్ లేదా థ్రిల్లర్ జోనర్ ఇష్టపడితే ఈ సిరీస్ తప్పక చూడండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్.